ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం రేపూడి పంచాయతీ విభజన వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాన్ని రెండుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో 97 జారీ చేయగా దీనిపై స్థానికులు రెండు వర్గాలుగా చీలిపోయారు. విభజనను సమర్థిస్తూ ఒక వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం పోటాపోటీగా దీక్షలకు దిగారు. అధికార టీడీపీకి చెందిన నేతలే ఇరు వర్గాల్లో ఉండి నిరసనలు చేపట్టడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికారులు వెంటనే గ్రామ సభ నిర్వహించి ప్రజల ఆమోదం మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అండి, ఆ పేరు చేపలమూడి కుటుంబరావు. మాది పాతరేపూడి గ్రామమేనండి. ఎన్నో ఏళ్ళుగా కొత్త రేపూడి పాతరేపూడి అనే భేదం లేకుండా మేమందరం కలిసిమెలిసి ఉంటున్నామండి. కలిసిమెలిసి మాకేదైనా సమస్య వచ్చినా మా కొత్త రేపూడిలో ఉన్న మా రెడ్డి గారులు కానివ్వండి, అక్కడ ఉన్న అందరూ మాకు రెస్పాండ్ అవుతారండి. అదేవిధంగా వాళ్ళకేం వచ్చినా మేము రెస్పాండ్ అవుతాం. అటువంటిది ఈ రోజున కొందరు అగ్రవర్ణాలు కానివ్వండి, స్వార్థపరం రాజకీయాలు కానివ్వండి మా ఊర్లో తయారయ్యి గ్రామాన్ని ఎడదీసుకొని వాళ్ళు రాజకీయ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళు ఈ రోజున ప్రత్యేక విడగొట్టుకొని పొడి పడుతున్నారండి. అయితే అందరూ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నారండి, మా గ్రామాన్ని దయచేసి విడదీయొద్దు. ఎందుకోసం పక్కన కవంపాడు అట్లప్రాగుడు ఉంది, అవి కలిసే ఉన్నాయి. కొండూరు ఉంది, కలిసే ఉన్నాయి. తర్వాత మాధవరం ఉంది, కలిసే ఉన్నాయి. అంటే మాకంటే పెద్ద పంచాయతీలు కూడా ఈ రోజున కలిసి మెలిసి పనిచేసుకుంటున్నాయండి. ఏంటంటే కేవలం ఏంటంటే వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఎదగటానికి కలిసి ఉంటే ఎదగనివ్వట్లేదు, ఏదో సంపాదించుకోలేకపోతున్నారు అనే ఒక. నేను మాజీ సర్పంచ్ని. అలాగే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో డీసీ చైర్మన్ని, సాగునీటి సంఘాల డీసీ చైర్మన్ని, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్. మరి గవర్నమెంట్ జీవో ఇచ్చింది 3వ తారీఖు 2 పంచాయతీలుగా డివైడ్ చేయమని, అందులో పాతరేపూడి సపరేట్ పంచాయతీ చేయమని చెప్పారు జీవోలో. అలాగే మా పాతరేపూడి పంచాయతీలో సుమారు 600 నుంచి 800 కుటుంబాలు ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. తర్వాత బీసీ కుటుంబాలు, అలాగే అవి కూడా 600 కుటుంబాలు ఉన్నాయి. అలాగే ఎస్టీ మైనార్టీ కుటుంబాలు కూడా 100 కుటుంబాల దాకా ఉన్నాయి. కాబట్టి మాకు సపరేట్ పంచాయతీ కావాలని మేము కోరుకుంటున్నాం. దీన్ని బట్టి మేము పంచాయతీలో మాకు పాతరేపూడి పంచాయతీ జనాభా ప్రకారం 2000 నుంచి 2600 మంది అండి. ఆ పేరు చేపలమూడి కుటుంబరావు. మాది పాతరేపూడి గ్రామమేనండి.